మూవింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్లో సామూహిక గృహ ప్రవేశాల జాతర కొనసాగుతోంది. రాజమండ్రి అర్బన్లో కూడా సుమారు 3000 ఇళ్లు నిర్మించగా సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వాటిని ప్రారంభించారు. క్వారీ మార్కెట్ సెంటర్లో గృహ ప్రవేశం చేసిన ఓ ఇంటి నుంచి టీవీ9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలు ఎలా ఉన్నాయి, హాల్, బెడ్రూమ్, కిచెన్, వాష్రూమ్ని ఎలా నిర్మించారు, ఎలాంటి వసతులు కల్పించారు అనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఏపీలో పేదల కళ నెరవేర్చేందుకు ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు దాదాపుగా 17 నెలల కాలంలో ఇప్పుడు ఏదైతే 3 లక్షల పైచిలకు పేదవాళ్లకు గృహ నిర్మాణంలో భాగంగా గృహప్రవేశాలు ఈరోజు ప్రారంభించింది. ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు రాయచోటిలో ప్రారంభిస్తే ఇటు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రాజమండ్రి కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయా మంత్రులతో పాటు ఆయా ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించినటువంటి ఈ క్వారీ మార్కెట్ సెంటర్లో ఈ 3 లక్షల గృహాలకు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా మొత్తం ఆ గృహాలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకసారి ఈ నిర్మాణాలకు సంబంధించి లోపల బెడ్రూమ్తో పాటు కిచెను, అలాగే వాష్రూము, బయట తిరిగేందుకు ఒక హాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి విజువల్లో చూడొచ్చు. మొత్తం ఫ్రంట్ అంతా కూడా ఒక కుటుంబం నివసించే విధంగా కూడా ఇక్కడ ఇంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా హాలు తర్వాత ఈ పక్కనే బెడ్రూమ్ సంబంధించి ఇది మొత్తం పూర్తిగా ఒక చిన్న హాల్ కింద నిర్మించారు. దాని తర్వాత మొత్తం ఈ బెడ్రూము అంటే ఒక కుటుంబానికి సంబంధించి పైన ఫ్యాను, మొత్తం అరమాలతో పాటు మొత్తం ఒక బెడ్రూమ్ కింద నిర్మించినటువంటి దృశ్యాలు, కబోర్డు అంటే మొత్తం ఒక కుటుంబం అంతా కూడా నివసించే విధంగా కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మహిళ ఇల్లు కేటాయించినటువంటి మహిళకు సంబంధించి అక్కడ కిచెన్కి సంబంధించి ప్రత్యేకంగా వంట చేసుకునే విధంగా కూడా అంటే సామాన్యుడికి ఏ రకంగా అందుబాటులో ఉండాలో అదేవిధంగా కూడా ఈ గృహ నిర్మాణానికి సంబంధించి అంటే ఇందులో కేటగిరీలకు ఉన్నాయి. బీసీ, ఎస్సీలకి ఇప్పటికే ఇచ్చినట్టే ముస్లింలకు కూడా 50,000 రూపాయలు అదనంగా ఇస్తామంటే ఇప్పుడే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ అంటే మొత్తం హాలు, ఒక బెడ్రూమ్, కిచెన్ తర్వాత మళ్ళీ పైన ఒకవేళ ఫ్లోర్ వేసుకోవాలంటే పైన వేసుకోవచ్చు. ఫ్లోర్కి పక్కనే మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ని ఏర్పాటు చేశారు. కబోర్డ్ వాష్రూమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా టైల్స్తో నిర్మాణం చేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఎక్కడా కూడా తగ్గకుండా షరతులు లేని సంక్షేమం అమలు దిశగా చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే సీఎంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 3,192 ఇళ్లలో భాగంగా మొత్తం పూర్తయ్యాయి. అందులో భాగంగానే ఈ రాజమండ్రి అర్బన్కి సంబంధించి దాదాపుగా 3,000 పైచిలికలనే పూర్తిగా ఒక కుటుంబం అంతా కూడా నివసించే విధంగా కూడా అంటే మొత్తం అంటే పిల్లలుంటే పిల్లలతో పాటు కుటుంబం మొత్తం ఇక్కడ మొత్తం కిచెన్కి సంబంధించినటువంటి సామాన్లన్నీ ఇప్పటికే పెట్టుకున్నారు. ఇంకా పూర్తిగా ప్లాస్టింగ్లు అన్నీ చేశారు. ఇంకా పెయింట్ వేయాల్సి ఉంది. కిచెన్ సామాన్లన్నీ ఇక్కడ ఇలాగ పెట్టుకునే విధంగా మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ మళ్ళీ ఇంటి నుంచి బయటికి వెళ్ళే కూడా ద్వారం ఏర్పాటు చేసుకుని ఏదైతే సింగిల్ బెడ్రూమ్ విధానానికి సంబంధించి అంటే రూరల్కి ఇన్ని సెంట్లు, అర్బన్కి ఇన్ని సెంట్లు అంటూ కూడా కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే 3 సెంట్ల విధానాన్ని కూడా తీసుకొస్తాము. ఒకవేళ ఇడ్లీ స్థలం ఉంటే కనుక ఆ పట్టా ఉంటే ఖచ్చితంగా ఇల్లు నిర్మించేస్తాం. ఒకవేళ స్థలం లేకపోతే కనుక ఖచ్చితంగా స్థలాన్ని ఏర్పాటు చేసి 2029 నాటికల్లా పేదవాడి కళ నెరవేర్చుతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి అడ్రస్ ఉండే విధంగా కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టి పేదవాడికి ఇల్లు అందిస్తామని ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ప్రస్తుతం ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ9 రాజమండ్రి నుంచి.